ఏంటి ఎలా అనిపిస్తుంది? ఇప్పటికే 30 రోజులు కావస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి. ఏంటి ఈ 30 రోజులు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు రాష్ట్రంలో? పాలన ఎలా అనిపించింది అసలు? 30 రోజుల్లో 90 రోజులు పరిపాలన చేశాడు. 30 రోజుల్లోనే 90 రోజులు పరిపాలన చేశాడు. అన్ని పనుల్లో కూడా అనుకున్న వాటిని మించి కూడా చేసుకుంటూ వస్తానే ఉన్నాడు. ఎక్కడ నెట్టబల్ల. ఏంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది? అసలు సక్సెస్ అయిందంటారా? ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రజలందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఏంటి బాబాయ్, మీ ఎమ్మెల్యే గారే కదా ఈయన, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది? చేస్తాడండి, బ్రహ్మాండంగా చేస్తాడు. ఐటీ కంపెనీలు తెస్తాడు. ఈ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తారు, జాబులు వస్తాయి. అది చేయగలిగిన దమ్ము సత్తా ఉండా మంత్రి గారు, మా మంత్రి గారు. మరేంటి ఇసుక ఉచిత విధానాన్ని తీసుకొచ్చారు, దీని మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, దోపిడీ చేసేస్తున్నారు అది ఇది అని. ఏంటి అసలు పూర్తి స్థాయిలో దీని మీద? దొంగోడు ఏం చేస్తా అంటే అందరి మీద దొంగతనం నేరేస్తాడు. వాళ్ళు దోచుకున్నారు, తిన్నారు, పందుకొక్కులే బలిశారు. మాకు ఇప్పుడు ఇచ్చిందే ఇప్పుడే ఈ లోపలనే దోచుకున్నారు. ఇంతవరకు ఇచ్చి 4 రోజులు కాలేదు. ఇంతలో ఎంత దోచి ఉంటారో ఒకసారి దోస్తే మాత్రం చెప్పమనండి వాళ్ళని. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇసుక అనేది రాష్ట్రంలో లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యే దగ్గర ఉన్న పిఏలు అందరూ కార్యకర్తలు అనేవాడు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు అంతా తెగబలిచిపోయారు ఇసుక మీద. ఇసుక లేక కార్మికులందరూ శవాలైనట్టు అయ్యారు. ఇసుక ఉచితంగానే ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అంటారు. ఈరోజు ఇసుక ఉచితంగానే ఇస్తూ కిరాయి తీసుకుంటున్నారు, లోడు అన్లోడ్ తీసుకుంటున్నారు. తప్పే ఉంది అది? లోడ్ అన్లోడ్ ఎవరు పోతారు? సీఎం గారు వచ్చి పోయాడుగా. అవును, ఆ రెండు తీసుకున్నారు. తప్పు అది కాదు అంటే వాళ్ళు దౌర్భాగ్యులు. బాబాయ్, త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఆగస్టు 15న ఓపెన్ చేస్తారు. పేద బడుగు బలహీనలు కాకుండా ప్రయాణికులు అందరూ కూడా వచ్చి సక్కరంగా తిన్నారు, సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు అదే పరిస్థితుల్లో ఇంకా మెరుగైన పరిపాలనలో మెరుగైన అన్న క్యాంటీన్లుగా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి పెన్షన్లు పెంచారు కదా, ఎలా అనిపించింది అసలు? సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు 3000 పెంచను, 2000 3 చేశాడు. 3000 చేసి ఏం చేశాడంటే నెలకి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుని పోయాడు శాతగాని ముఖ్యమంత్రి. మా శాతగాని ముఖ్యమంత్రి అన్నా ప్రకారం 4 ఏళ్ళతో పాటు అన్నా తేజీ నుంచి వెనక్కి 3 నెలల నుంచి కూడా కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు ఇటులో ప్రతి గ్రామంలో చంద్రబాబు గారు పాలాభిషేకం చేసి బ్రహ్మాండం పుచ్చుకున్నారు. సంతోషంతో డ్యాన్సులు వేశారు కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు. అంత ఆనందం ఇప్పుడు ముసలోళ్ళు పింఛన్దారులు చూడాల. మరి దాన్ని వెనక్కి తీసే ప్రసక్తి ముందుకు సాగిద్దే కానీ మళ్ళా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యేవాడికి 5,000 రూపాయలు చేస్తాం పింఛను, తగ్గదు. ఇక లేదు, జగన్ జైల్లో ఉంటుంది తప్ప మార్గం లేదు. లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు నాయుడు గారు దిగబోయే ముందు లోకేష్ గారిని ఎక్కిస్తాడు. నెక్స్ట్ 2 పరిపాలనలో లోకేష్ గారు ఎదురు లేకుండా చేస్తాడు. రాష్ట్రాన్ని పరిపాలనలో కూడా పాలసీలను దేశం చేసినట్టు చేస్తాడు. మరి మధ్యంతర ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ విజయాన్ని ఎవరో ఆపలేరని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు. ఆడు రేపు జైల్లో పోయేవాడు, ఆడు మాట్లాడితే వాడు లెక్కేస్తాడు. ఆడ కడుపు చేసినాడు, ఆడిదే ఉందో లెక్క. అసలు దొంగలైతే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న దొంగ అయితే, కరుడు కట్టిన దొంగలు ఎవరంటే వీళ్ళే. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఈ దోసుకునే వాళ్ళంతా కరుడు కట్టిన వాళ్ళు అవుతానా ఈ దొంగ వేసి ఇలా కనీసం ప్రతిపక్షంలో ఉండకుండా చేశారు. వీళ్ళు చేసింది, జగన్ చేసింది కదా. జగన్ దగ్గరకు ఉన్న పోనీ లేదు కండి. ఇక చంద్రబాబు గారి దగ్గర పోయాం, ఇట్లా మాట్లాడుతున్నాడు. లోకేష్ గారి దగ్గర పోయాం, సమస్యలు వింటున్నాడు చెప్పి. అసలు జగన్ దగ్గరికి ఇంటర్వ్యూ లేదుగా, మంత్రులకే లేదుగా. ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఇప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఉన్నాడు, ఎమ్మెల్సీ చేశాడు. ఇంటర్వ్యూ అడుక్కున్నాడు, అడిగినా కూడా ఇవ్వలేదు. ఇంకంత దొరిబారిన పరిపాలన ఎక్కడన్నా ఉందా? అది ఆ జగన్ పరిపాలనలో ఉంది తప్ప. ఎన్డీఏ ప్రభుత్వంలో పరిస్థితి ఏంటండి? అందరికీ ఛాన్స్ ఇస్తున్నారా కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ? ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో పోయినప్పుడు జగన్ కూడా దాంట్లో నెంబర్ అప్పుడు ఆయన పోయింది ఎందుకంటే ప్రజల కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం ఏం కాదు. ఆయన పోయింది జైలు నుంచి వాయిదాలు వేసుకోవడం కోసం. వాళ్ళ కాలు పట్టుకొని టైం అడుకొచ్చుకున్నాడు తప్ప ఇక ఏం మార్గం లేదు. ఇప్పుడు నిన్న మొన్న చంద్రబాబు గారు ఇప్పటికీ ఈ గెలిచిన ఈ లోపల 4 సార్లు పోయి వచ్చినా ఫలానా దేవమని అడుగుతానికి పోయాడు. పోలవరానికి కానీ, రాజధానికి కానీ మరి ఇవ్వాలి కదా వాళ్ళు. జగన్ పోయింది ఒక్కటి అడగల, జగన్ పోయింది వాళ్ళ కాలు పట్టుకొని వాయిదాలు వేయమన్నాడు అంతే. అది ఆయనకి తేడా. పరిపాలన చేసిన విధానం చంద్రబాబు గారికి తెలుసుండే.
ఆయన ఆలోచన. ఇతను చిన్నప్పటి నుంచి బలపాలకి ఉంటా, పెనంలోకి ఉంటా. ఆయన దొంగ అలవాటే ఆయనకు ఇప్పుడు కూడా పరిపాలన కూడా అదే అలవాటు వచ్చేసింది. కాబట్టి మరి అది పరిపాలన జగన్కి లేదు అవకాశం. జైలు పక్షి ఇట్లా సత్యానందం. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి 28వ వార్డు దళిత శిబిరం. ఏంటి ఏంటి ఏ సమస్య మీద వచ్చారు? లోకేష్ గారు రిసీవింగ్ ఎలా అనిపించింది మీకు అసలు? లోకేష్ గారు దగ్గరికి ఒక అతను మా వాడికి వికలాంగ పింఛన్ కోసం, రెండోదేమో మా కాలనీ నుంచి మంగళగిరి వరకు స్ట్రీట్ లైట్లు వేయటం కోసం 2 సమస్యల మీద వచ్చాము. ఏమన్నారు మరి లోకేష్ గారు? బ్రహ్మాండంగా స్పందించాడు. అర్జీలు తీసుకున్నాడు. 2 నెలల్లో పింఛన్ ఇప్పిస్తామన్నాడు. ఈ స్తంభాలు కూడా ఎమ్మటే ఏర్పాటు చేస్తామన్నాడు.